వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక తెలంగాణలో బోనాల జాతర అయితే మస్తు ఘనంగా జరుగుతుంది కదా. పలారం బండ్ల ఊరేగింపు ఉండాలి అంటే ఖచ్చితంగా అమ్మవారి తమ్ముళ్ళు పోతరాజునట్లు ఉండాల్సిందే. సో ఒక్కసారి మనం చూస్తుంటే ఆ మేకప్ అనేది కూడా వేసుకుంటున్నారు. సో పోతరాజు వేషం గెటప్ వేసడం అనేది చాలా చాలా కష్టమైన పని. అండ్ స్పెషల్లీ మేకప్ వేసుకోవడం అంటే చాలా ఓపికతో కూడింది. సో ఎంతమంది కళారూపాలు ఉన్నా పోతరాజులు అనేది పెట్టింది పేరు. అండ్ ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా కూడా బోనాల ఉత్సవాల మనం చూస్తుంటాం. సో ఆలయంలో ఉండే పోతరాజులు ఆలయాల వరకు ఉంటుంటారు, కానీ ప్రొసెషన్స్లో ఉండే పోతరాజులు మాత్రం వాళ్ళు కంటిన్యూగా వాళ్ళకు ఒక ఉపాధి అని చెప్పొచ్చు, ఇది ఒక జాతర సమయం అని చెప్పొచ్చు. సో ఒక్కసారి మనం మేకప్ అవుతున్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. మీ పేరేంటన్నా? రమేష్. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ కళారూపాలు ఈ కళాకారులుగా పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్? నేను ఏబట్టి 7 సంవత్సరాలు, ఇక్కడ 2 సంవత్సరాలు ఏబట్టి. సో ఎట్లుంటుంది మీకు? ఆషాఢ మాసం వచ్చింది, శ్రావణ మాసం వచ్చింది, ఈ బోనాల జాతర స్టార్ట్ అయింది అంటే హ్యాపీగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, హ్యాపీగా. సో ఇప్పుడైతే మేము చూస్తున్నాం మేకప్ చేసుకుంటున్నారు. ఈ మేకప్కి ఎంత టైం పడుతుంది? 1 గంట పడుతుంది. గంట పడుతుంది. మేకప్ వేసుడికి గంట, మరి తీయడానికి అర్ధ గంట పడుతుంది. సో ఇవాళ అయితే మేము ఇక్కడ చూస్తున్నాం మిమ్మల్ని. ఈ నెల మొత్తం ఎట్లా ఉంది మీకు ఉపాధి? బాగుంది, హ్యాపీగా ఉంది. ఏం చేస్తుంటారు మిగతా సమయం? ఏమిటో ఖాళీ ఉంటాం. సో అంటే బోనాలు వస్తేనే మీకు ఉపాధి. మరి రోజు ఎట్లా గడుస్తుంది మీకు? ఇక ఏది పింఛను దానివల్ల ఏమైనా సంపాదించుకోవాలంటే ఈ జాతర సమయంలో. జాతరకు ఏడికెళ్ళి వచ్చారన్న మీరు? నేను జీరాబాద్, సంగారెడ్డి జిల్లా జీరాబాద్. అక్కడ నుంచి వచ్చినాము. ఇక్కడ మా స్ట్రేట్ ఉంటాడు ఓనర్ మల్లేష్ యాదవ్ అంటే, ఆయన ఫోన్ చేస్తాడు, కాంటాక్ట్ ఉంటాడు, ఆయన పిలిపిస్తాడు, ఆయన తరఫున వచ్చేసినాము. సో మరి ఈ ఆషాఢంలో ఎక్కడెక్కడ వేసారు ఇట్లా పోతరాజు చేసి? విజయవాడ వేసినాము, ఇది ఇక్కడ వేరే వేరే విలేజ్ వేసినాము, సిటీలోనే మొత్తం సిటీలో వేసినాం. సో మరి ఇల్లు గడవాలి అని అంటే ఎంతో కొంత సంపాదన కూడా ఉండాలి మరి మీకు. సో ఎంత సంపాదన ఉంటుంది ఈ నెలల్లో? సంవత్సరం మొత్తం మళ్ళీ దీనిపైన ఆధారపడి ఉండాల్సి ఉంటుంది కదా. ఉండాలంటే ఇక కొద్దిగా 10,000 లోపు పట్టినే ఉంటుంది. వస్తాయి. మీ పేరేంటి? నిఖిత. ఏం చేస్తాం? ఈవెంట్స్ చేస్తాం. ఏం చేస్తాం? ఈవెంట్స్ చేస్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తాం? 5 నెలల 5 months. 5 months నుంచి చేస్తాం. అంతకుముందు ఏం చేస్తుండే? ఇంటికన్నా ఖాళీగానే. ఏం చదువుతుంది? ఏం చేస్తుంటారు? ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? ఇంట్లోనే. ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్ ఐలోన్ జాతర వరంగల్ సైడ్. వరంగల్ నుంచి వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది మరి ఇక్కడ బోనాల జాతర? మంచిగా అనిపిస్తుంది. సో ఇంకొంతమంది కళాకారులతో కూడా మనం మాట్లాడడం. బోనాల జాతరకు వచ్చిర్రు అంటే వాళ్ళకు ఒక ఉపాధి, చూసే వాళ్ళకు ఒక ఆనందం, అమ్మవారి ముందు చేస్తున్నామని ఒక తృప్తి అయితే మిగిలి ఉంటుంది. సో ఇంకొంతమంది కళాకారులతో మాట్లాడదాం, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది అనేది కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం. ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం. ఎట్లా ఉంది హైదరాబాద్లో బోనాలు? బాగుంది. సో ఇన్ని రోజులు అయింది వచ్చి మీరు? 10 రోజులు, వారం అవుతుంది. సో మిగతా టైంలో ఏం చేస్తుంటారు? ఇప్పుడైతే కళారూపం చూస్తున్నారు, వ్యవసాయం చేస్తాం. చేస్తుంటారు. సో ఎట్లా అనిపిస్తుంది మరి బోనాల పండుగ టైంలో మీ కళాకారులకు ఉండే ఆదరణ ఇక్కడ? మంచిగా అనిపిస్తుంది. ఎంతమంది వచ్చారు మీటింగ్? 15 మంది. మిగతా టైంలో వ్యవసాయం. ఆషాఢం శ్రావణం రెండేనా? ఆషాఢ మాసం ఒకటేనా వేసేది? ప్రోగ్రాలు వస్తుంది. దాదాపు ఎన్ని ప్రోగ్రామ్స్ వచ్చినాయి మరి ఈసారి బుకింగ్స్ మీకు? 8 వచ్చినాయి. సో మరి ఎట్లా ఉంటుంది మీ సంపాదన? ఎట్లా ఉంటుంది? మంచిగా ఉంటుంది. కొంతమంది కళాకారులతో మాట్లాడదాం. ప్రొసెషన్స్ కదలాలి, పలారం బండ్లు కదలాలి అంటే ఖచ్చితంగా కళాకారులు ఉండాల్సిందే. కళాకారులు లేనిదైతే మ్యాక్సిమం హైదరాబాద్లో, ప్రత్యేకంగా పాత బస్తీలో అయితే పలారం బండ్లు తీసే పరిస్థితి అయితే ఉండదు. సో నీ పేరు ఎంత? నా పేరు వెంటయ్య. ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం నుంచి. సో ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ హైదరాబాద్? మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడైతే గెటప్లో చూస్తున్నాం. ఏం కార్యక్రమం చేయబోతున్నారు మీరు? అన్ని కార్యక్రమాలు చేస్తాం మేము. ఇప్పుడు వరకు అయితే బోనాలు. ఇప్పుడైతే ఆషాఢం ఉంది, బోనాల్లా కనిపిస్తున్నారు. మిగతా టైంలో ఏం చేస్తుంటారు? ఇక అన్ని ప్రోగ్రాలు పోతాం దానికి ఇక ఓన్లీ ప్రోగ్రామ్స్. సో ఎంతమంది ఉన్నారు మీ బ్యాచ్ మొత్తం? వచ్చి మొత్తం 20 మంది 15 మంది. సో మరి మీకు ఉపాధి ఏంటిది? ఏం పని, ఇంటికాడ వ్యవసాయం చేసుకోవడం. ఇక వ్యవసాయం, జవ్వాలు అవి ఇక అంతేగా. ఇక ఇట్లాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు ఇక్కడికి వస్తుంటారు. మరి ఎంత వస్తుంది మీకు ఇక్కడికి? ఎక్కడెక్కడో దూరం నుంచి ఇక్కడ వరకు వస్తారు. 1500 2000 రోజుకి ఒక రోజు. సో ఎట్లా అనిపిస్తుంది మరి ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టడం, ఉత్సవాలు చేయడం? బాగుంది కార్యక్రమాలు. సో ఈ నెల రోజులు మొత్తం దాదాపు ఎంత సంపాదించుకోగలుగుతారు మీరు? ఎందుకంటే ఆషాఢం దాటితే మళ్ళీ బోనాలు తక్కువైతాయి. 10,000 20,000. సో ఇట్లా మనం చాలా సంతోషంగా చేసుకునే పండగ.
చాలామందికి ఉపాధి కూడా ఇస్తుంది. సో ఇప్పుడు మనం మాట్లాడిన వాళ్ళందరూ కూడా తెలంగాణ జిల్లాలకు వెళ్ళి వచ్చారు. కేవలం తెలంగాణ జిల్లాలకు వెళ్ళే కాదు, పక్క రాష్ట్రాలకు వెళ్ళి వచ్చే కళాకారులు కూడా చాలామంది ఉన్నారు. సో ఒక్కసారి వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. నీ పేరేంటి? నా పేరు గోపి మేడం. ఏం చేస్తుంటారు మీరు? ఏం ప్రోగ్రామ్ చేస్తున్నారు ఇక్కడ? ఇంకెట్లా ఈవెంట్స్ వచ్చినా ఏమన్నా ప్రోగ్రాలు, అదే గణేశుడు పండుగలు వచ్చినా అట్లా అలాంటివి వస్తే చేస్తూ ఉంటాం. హైదరాబాద్ ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. తర్వాత ఇదే మా రాజకోయ కళాకారుల సంఘం అని వస్తూ ఉంటాం, పిలుస్తారు. మరి మీ సంపాదన ఎంత ఉంటుందని? సంపాదన అంటే ఇక కూలి చేసుకొని అట్లా ఈవెంట్స్ మామూలుగా వచ్చినప్పుడు వీటికి వెళ్తాం, లేనప్పుడు ఇక కూలి పనికి వెళ్తాం. సో రోజు కూలికి వెళ్ళి ఇట్లాంటి కార్యక్రమం వచ్చింది అని బుకింగ్ కాగానే మీకు ఏమనిపిస్తుంది? మాకంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు రావాలని మాకు ఆతృత ఉంటుంది. చాలా సంతోషంగా కూడా ఉంటుంది. సో కూలికి పోయినాడు రోజు కూలి ఎంత పడుతుంది మీకు అక్కడ ఊర్లో? మాకు 600, 700 అట్లా వస్తుంటాయి. సో ఇక్కడ ఇట్లాంటి ప్రదర్శనలకు వచ్చినప్పుడు మీకు ఎంత ఇస్తారు? మాకు ఒక 1000 రూపాయలు ఇస్తారు రోజుకి 1000 రూపాయలు. ఇక వచ్చే ఛార్జ్ వాళ్ళు ఇస్తారు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇట్లా మీరు? మేము చిన్నప్పటి నుంచి ఇట్లా. చిన్నప్పటి నుంచి. సో చిన్నప్పటికి ఇప్పటికీ మీకు ఆదరణ ఎట్లా ఉంది ఇక్కడ? ఆదరణ అంటే ఇక మామూలుగానే ఉంది. అప్పుడు ఎవ్రీ టైం ఎప్పుడు ఇంతకుముందు ఎలా ఉందో సేమ్ అలాగనే ఉంది. ఇప్పటి వరకు ఏం మారలేదు. ఏం మారలేదు, సేమ్ ఇంతే ఉంది. అప్పటి నుంచి కూడా ఇప్పుడు 20 years నుంచి కూడా సేమ్ ఇలానే ఉన్నాయి. కానీ మాకు క్యాస్ట్ కూడా ఇవ్వట్లేదు మేడం. మాకు క్యాస్ట్ సమస్య కూడా చాలా, మా ఖమ్మం ఏరియాలో అసలు క్యాస్ట్ కూడా పట్టించుకోవట్లేదు మమ్మల్ని. సో ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలను అందరినీ కూడా ఆదరిస్తామని చెప్పేసి అన్నారు కదా, మరి మీకు ఎటువంటి కూడా హామీలు ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేరినాయి కళాకారులకు? మా కళాకారులకైతే ఏమి నెరవేరలేదు మేడం. ఎప్పుడు ఏం చెప్పినా కానీ అట్లా చెప్పినప్పుడే వినడం, కానీ తర్వాత చేసేది అయితే ఏమీ లేదు. ఇప్పుడు మా క్యాస్ట్ గురించి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇస్తాం అంటున్నారు. కొంతమందికి ఉన్న వాటిని కూడా లాక్కున్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. సో మరి మీ కుటుంబం ఎట్లా నడుస్తుంది? మా కుటుంబం అంటే ఇక రెక్కల కష్టం ఇవాళ పోతేనే మా కడుపు నిండే అట్లా ఆ సిచ్యువేషన్లో ఉన్నాం మేము. సో అట్లాంటి పరిస్థితి నుంచి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఏమైనా లాభం జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశారా? జరుగుద్ది అనుకున్నాం, కానీ తర్వాత అయితే ఇప్పటివరకైతే ఏం జరగలేదు. ఇంకా భవిష్యత్తులో జరుగుతుందేమో కానీ తెలియదు. ఇప్పుడైతే ఏం లేదు. అయ్యే కష్టాలు ఎప్పటి నుంచి 20 years నుంచి ఇంకా మేము పుట్టి ఇంత అయినాం కాబట్టి ఇప్పుడు అదే పాట, అప్పుడు అదే బడి నడుస్తుంది.